హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా, కారకారంగా ఏదైనా తినాలనిపించినప్పుడైనా ఒక్కసారి ఈ పల్లి కారాన్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ కారము వేసుకొని తిన్నామంటే కాయగూరలకి, పప్పు దినుసులకి సమానమైన ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. దీనికోసం ముందుగా కడాయిలో 2 కప్పుల వేరుశనగ పప్పుని సన్నని మంట మీద దోరగా వేపి పక్కన పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి కాస్త ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నని మంట మీద చక్కగా ఫ్రై చేసుకున్నాక కాస్త చింతపండు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1 కప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మలు వేసేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలతో పాటు రుచికి సరిపడా ఉప్పు, మీ ఘాటుకి తగినంత కారము అంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు కారము, పిడికెడన్ని వెల్లుల్లి రెమ్మలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో వేసి అరగంట సేపు ఆరిన తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా 2-3 మంత్స్ పాటు వాడుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.